ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. దేశ ప్రధాని పదవికి రాజీనామా దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. డైలీ ఫాలో అవుతుండండి రెగ్యులర్గా. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సెప్టెంబర్లో తన పదవి నుంచి తప్పుకోబోతున్నారు. ఇక బుధవారం అయితే ఒక ప్రకటన ఇచ్చారు. ఆ టోక్యోలో విలేకరులతో ఆయన అయితే మాట్లాడి ఈ విధమైన ప్రకటన అయితే చేశారు. ఇక ప్రధాని మాట్లాడుతూ లిబర్ డెమోక్రటిక్ పార్టీలో కొత్త మార్పులు వస్తాయని, నాయకత్వాన్ని కొత్త వ్యక్తులు అందించాల్సిన సమయం కూడా వచ్చిందని, వారి నాయకత్వానికి పూర్తిగా నేను మద్దతు ఇస్తానని, ఈ ఎన్నికల్లో ఎల్డిపిగా మారిందని, ఇప్పుడు అది సరికొత్త పార్టీ అని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఎంతో ఉందని, దీనికోసం పారదర్శకత, బహిరంగ ఎన్నికలు మళ్ళీ కూడా జరగాలని, ఎల్డిపిగా మారుతుందని చూపించడానికి అత్యంత స్పష్టమైన మొదటి అడుగు నేను పక్కాగా తప్పుకోవడమే. అందుకే నేను రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను. రాజకీయ సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకున్నానని కిషోద్ అనగా ప్రధాని అయితే తెలియచేయడం జరిగింది. జపాన్ ప్రధాని ఎందుకు రాజీనామా చేశారు అనగా 2021లో ఎల్డిపి అధ్యక్షుడిగా ఎన్నికైన కిషిదా 2025లో వరకు పదవి కాలంలో ఉన్నప్పటికీ ముందస్తుగా రాజీనామా చేయబోతున్నారు. ఇక ఎందుకంటే కిషిదా పదవి కాలం జపాన్లో అనేక కుంభకోణాలు అయితే ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అలాగే పెరుగుతున్న ధరల కారణంగా ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. దీంతో కిషిదా ప్రజాదరణ ఏదైతే క్షీణించింది. ఆయనకు మద్దతుగా 20% కంటే తక్కువగా పడిపోయింది. పార్టీలో అవినీతి కుంభకోణాల కారణంగా పరిపాలన కూడా పూర్తిగా కనుమరుగైపోయింది, దెబ్బతింది. ఇక జీవన వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. ప్రజల విశ్వాసాన్ని గణనీయంగా దెబ్బతీసిందని మొత్తం మీద అయితే ప్రధాని రాజీనామా అయితే చేరున్నారు.